మరో బ్రేకింగ్ న్యూస్ చూసిన భద్రాచలం ఘటనలో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. నిన్న 6 అంతస్తుల భవనం కుప్పకూలగా సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. మరోవైపు శిథిలాల కింద ఉన్న కామేష్ ను సిబ్బంది ప్రాణాలతో బయటకు తీసింది. చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఘటనలో కామేష్ ఎడమ కాలు తుంటి దగ్గర అండ్ కామేష్ ఎడమ చేయి పూర్తిగా డ్యామేజ్ అయ్యాయి. అయితే చికిత్స పొందుతూ కామేష్ మృతి చెందాడు. అటు శిథిలాల కింద ఉపేందర్ కొట్టుమిట్టాడుతున్నాడు. దీంతో ఉపేందర్ ను బయటకు తీసేందుకు ప్రయత్నాలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. రైట్, ఇక ఈ ఇన్సిడెంట్ కి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి నవీన్ లైవ్ లో అందిస్తారు. నవీన్, అసలు అక్కడ భద్రాచలంలో ఘటనలో అయితే రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది అన్నట్టుగా తెలుస్తోంది. సో ప్రెసెంట్ సిచ్యువేషన్ ఎలా ఉంది అక్కడ? రైట్ సంజన, ఏదైతే నిన్న భద్రాచలంలో ఒక వీధి అంటే ఏదైతే గ్రామ పంచాయతీ కార్యాలయం సమీపంలో 6 అంతస్తుల భవనం అయితే కూలిపోయినట్టుగా మనకు తెలుస్తుంది. అయితే ఈ 6 అంతస్తుల భవనం శిథిలాల కింద అయితే ఒక ఇద్దరు కూలీలు చిక్కుకుపోయారంటూ కూడా నిన్న మధ్యాహ్నం చెప్తున్న నేపథ్యంలో నిన్న రాత్రి 1:30 సమయంలో అయితే ఒక వ్యక్తిని రెస్క్యూ టీం 12 గంటలు శ్రమించి బయటికి తీసినట్టుగా కూడా అయితే బయటికి తీసినటువంటి వ్యక్తిని కామేష్ కి అయితే గుర్తించినట్టుగా కూడా ఆయన్ని హుటాహుటిన హాస్పిటల్కి తరలించగా హాస్పిటల్లో చికిత్స పొందుతూ కామేష్ అయితే మృతి చెందినట్టుగా కూడా చెప్తారు. అయితే ఈ యొక్క సంఘటనలో మరొక వ్యక్తి ఉపేందర్ అనే వ్యక్తి కూడా లోపల ఉన్నట్టుగా కూడా చెప్తున్న పరిస్థితి కూడా ఉంది. ఎందుకు అంటే జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎస్పీ కూడా దీనికి సంబంధించినటువంటి మరొక వ్యక్తి మాత్రం అంటే ఇద్దరు మాత్రమే చిక్కుకున్నారని కూడా చెప్తున్న పరిస్థితి కూడా ఉంది. అయితే దీనికి సంబంధించి ఇప్పుడు మనం విజువల్స్ లో చూసుకోవచ్చు. ఏదైతే 2 భారీ యంత్రాలు క్రేన్లను అంటే 2 భారీ యంత్రాలను ఉపయోగించి దాన్ని మొత్తం కూడా ఏదైతే కూలిపోయినటువంటి 6 అంతస్తుల బిల్డింగ్ ని కూడా డిస్మాంటిల్ చేస్తున్న పరిస్థితి కూడా ఉంది. ఏదైతే నిన్న ప్రాణాలతోటి ఉన్నారు అన్న ఒక ఉద్దేశంతో వారు నిన్న రాత్రి 2 వరకు కూడా సొరంగ మార్గాలు కావచ్చు లేకపోతే వారి ప్రాణాలతోటి బయటికి తీసుకురావడానికి ప్రయత్నించినటువంటి రెస్క్యూ సిబ్బంది మాత్రం ఇప్పుడు ఏదైతే కామేష్ ని బయటికి తీసుకొచ్చిన తర్వాత ఉపేందర్ అనే వ్యక్తి అంటే ప్రాణాలతోటి ఉన్నారా లేదా అనేది అంటే ఒక ప్రశ్నార్థకంగా ఉంది. కానీ ఇక్కడ చెప్తున్న దాని ప్రకారం అయితే ఉపేందర్ మాత్రం లోపల మరణించి ఉంటాడని ఇక్కడ చెప్తున్న పరిస్థితి కూడా ఉంది. అయితే దీనికి సంబంధించి ఏదైతే నిన్న 5ంటికి ప్రారంభించినటువంటి ఈ యొక్క రెస్క్యూ ఆపరేషన్ ఇంకా కూడా నిర్విరామంగా కొనసాగిస్తూనే ఉన్నారు. ఈ యొక్క నిర్విరామంగా కొనసాగిస్తున్న నేపథ్యంలో ఈ బిల్డింగ్ కి సంబంధించినటువంటి శిథిలాలన్నింటినీ కూడా భారీ యంత్రాలతో అయితే తొలగించి ఆ భారీ యంత్రాల దాని శిథిలాల కింద ఒకవేళ ఉపేందర్ మృతదేహం ఉన్నట్లయితే దాన్ని వెలిపించేందుకైతే వీరందరూ కూడా ప్రయత్నిస్తున్నట్టుగా కూడా దీనికి సంబంధించి జిల్లా ఎస్పీ మరియు జిల్లా కలెక్టర్ కూడా నిన్న రాత్రి మొత్తం కూడా ఇక్కడ ఉండి పర్యవేక్షించారు. ఇప్పుడు కూడా ఉదయాన్నే ఇక్కడికి వచ్చి వీరి యొక్క పర్యవేక్షించారు. దీనికి సంబంధించి ఇక్కడ ఆర్టీఓ కావచ్చు లేకపోతే జిల్లా ఏఎస్పీగా ఉన్నట్టు ఏఎస్పీ వీరందరూ కూడా ఇప్పుడు ఇక్కడ ఉండి ఈ యొక్క వీటన్నిటి కూడా పర్యవేక్షించే పరిస్థితి కూడా ఉంది. ఇది మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క విజువల్స్ చూసుకుంటున్న దాని ప్రకారం ఈ భారీ యంత్రాలతోటి ఈ యొక్క శిథిలాలని తొలగిస్తున్న నేపథ్యంలో ఇంకో మరికొన్ని గంటల్లో దీన్ని మొత్తాన్ని కూడా వీళ్ళు తొలగించే గంటల్లో మాత్రం ఉపేందర్ ని బయటికి తీసే అవకాశం కూడా ఉంది. అంటే ఇక్కడ ఉన్నటువంటి సమాచారం ప్రకారం మాత్రం ఖచ్చితంగా ఉపేందర్ అనే వ్యక్తి మాత్రం ఇంకా ప్రాణాలతో లేడు అని ఉండకపోవచ్చు. ఉండే అవకాశం అయితే లేదు అన్న 90% వరకు కూడా ఆయన మరణించే అవకాశం కూడా ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఈ యొక్క భారీ శిథిలాలు ఆయన ఎందుకంటే ఇప్పుడు కామేష్ ని బయటికి తీసిన నేపథ్యంలో ఆయన ఎడమ చెయ్యి మరి కాలు చింద్రం అయిపోయిన పరిస్థితి కూడా ఉంది. ఆయన రెస్క్యూ చేసిన అనంతరం కామేష్ చెప్పిన దాని ప్రకారం కూడా కేవలం ఇద్దరు మాత్రమే లోపల ఉన్నారని వారు చెప్తున్న పరిస్థితి కూడా ఉంది. అయితే అదే విధంగా మనం నిన్నటి నుంచి కూడా ఏదైతే రాజ్ న్యూస్ మొదటి నుంచి కూడా ఈ యొక్క శిథిలాల కింద ఇద్దరు మాత్రమే చిక్కుకున్నారని చెప్తున్న పరిస్థితి కూడా ఉంది. అనేక మాధ్యమాల్లో 6 చనిపోయారంటూ కూడా చెప్పిన పరిస్థితి ఉంది. కానీ రాజ్ న్యూస్ మాత్రం నిజాలను ఖచ్చితంగా చెప్పిన పరిస్థితి ఇద్దరు మాత్రమే ఉన్నారని చెప్పారు. అదే విధంగా దానికి సంబంధించి ఇది జిల్లా నవీన్, అసలు 6 అంతస్తుల భవనం ఎలా కుప్పకూలింది నవీన్? ఇటు ముఖ్యంగా ఈ యొక్క 6 అంతస్తుల భవనం కుప్పకూలడానికి ముఖ్యమైన కారణం నిర్మాణ లోపమే అని తెలుస్తుంది. ఏదైతే ఈ యొక్క శ్రీపతి శ్రీనివాస్ అనే వ్యక్తి 35 సంవత్సరాల పాత ఈ యొక్క భవనాన్ని అయితే ఈయన కొనడం జరిగింది. దీనికి సంబంధించి వీటి పిల్లర్లు
9x9 సైజులో మాత్రమే ఈ యొక్క పిల్లర్లు నిర్మాణం అయినటువంటి ఈ పాత భవనానిపైనే సుమారు 5 అంతస్తులు కూడా వీళ్ళు నిర్మాణం చేపట్టినట్లుగా కూడా చూడొచ్చు. అయితే ఈ యొక్క నిర్మాణం కూలిపోయే అవకాశం ఉందంటూ ఇక్కడ గ్రామ పంచాయతీ అధికారులు కావచ్చు మరికొంతమంది 3 నోటీసులు కూడా జారీ చేసిన పరిస్థితి కూడా ఉంది. కానీ ఈ యొక్క శ్రీపతి శ్రీనివాస్ అనే వ్యక్తి ఏ ఒక్క నోటీస్ ని కూడా బేఖాతరు చేయకుండా గతంలో ఏదైతే ఒక సామాజిక కార్యకర్త కూడా అంటే ఈ యొక్క దీని మీద కంప్లైంట్ ఇచ్చిన నేపథ్యంలో సామాజిక కార్యకర్త తోటి కూడా ఈయన వాగ్వివాదానికి దిగి అంతు చూస్తా అనే పరిస్థితి కూడా ఇక్కడ తలెత్తినట్లుగా కూడా మనం చూసినటువంటి కొన్ని వీడియోలలో కూడా ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. అయితే ముఖ్యంగా దీనికి సంబంధించి ఏదైతే నిన్న ఈ యొక్క 9x9 పిల్లర్ కు సంబంధించి గ్రౌండ్ ఫ్లోర్ లో ఏదైతే పిల్లర్ కొంచెం ప్రాబ్లం ఉందని చెప్పడంతో ఇద్దరు వర్కర్లను పెట్టించుకొని ఒక మేస్త్రి ఒక కూలీని పెట్టించుకొని వీళ్ళైతే స్టిప్పింగ్ పని చేపించి ఆ యొక్క పిల్లర్ ను మరమ్మతులు చేసే పనిలో ఈ పిల్లర్ కుంగిపోవడంతో బిల్డింగ్ అంతా కూడా కూలిపోయిందంటే కూడా ఇక్కడ ఉన్నటువంటి వారందరూ చెప్తున్న పరిస్థితి కూడా ఉంది. ఒక బిల్డింగ్ ఒకటేసారి కూలడంతో చుట్టుపక్కల వారందరూ వచ్చి చూసేసరికి ఏదో సంభవించినట్టుగా తెలుస్తుంది. దాంతో వీరందరూ కూడా బయట ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టుగా కూడా చూడవచ్చు. అయితే ముఖ్యంగా ఈ బిల్డింగ్ కురిగిపోవడానికి అయితే మాత్రం నిర్మాణ లోపం, అదే విధంగా భవన యజమాని అయినటువంటి శ్రీపతి శ్రీనివాస్ అనే వ్యక్తి యొక్క నిర్లక్ష్యమే అని తెలుస్తుంది. అయితే ఈ భవనం ఇంత ఎత్తున అంటే 5 ఫ్లోర్లకు పైన వేస్తున్నా కూడా అధికారులు కేవలం నోటీసులు ఇచ్చి చేతులు దులుపుకునే ప్రయత్నమే మాత్రమే చేశారు. ఎవరు కూడా దీన్ని సీరియస్ గా తీసుకోలేంటే కూడా ఇక్కడ కొంతమంది చెప్తున్న పరిస్థితి కూడా ఉంది. అంటే జిల్లా కలెక్టర్ కంప్లైంట్ చేశాము, జిల్లా కలెక్టర్ తో పాటు అందరు అధికారులకు కంప్లైంట్ చేసినా కూడా కేవలం నోటీసులకు మాత్రమే వీళ్ళు పరిమితం అయ్యారని వీరు చెప్తున్న పరిస్థితి కూడా ఉంది. ఇప్పుడు మొత్తంగా చూసుకుంటే ఏదైతే ఈ యొక్క ప్రమాదం జరిగింది, ఒకవేళ ఇది నిర్మాణం అయ్యి ఉంటే ఒక 6 నెలల సంవత్సరం తర్వాత దీనిని ఇక్కడికి వచ్చినటువంటి ఏదైతే భద్రాచలం వచ్చినటువంటి భక్తులు నివాసం ఉండేందుకు ఒక వసతి గృహాల్లో ఉపయోగించేందుకే దీన్ని నిర్మిస్తున్నారు. ఒకవేళ అప్పుడు కానీ ప్రమాదం జరిగి ఉంటే కొన్ని వందల ప్రాణాలు గాల్లో కలిసిపోయేటి, ముందే జరగడం వల్ల ప్రాణ నష్టం తగ్గింది. ఇప్పటికైనా కూడా అధికారులు ఎవరైనా కూడా ఇటువంటి అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం మోపాలంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి జిల్లా ప్రజలందరూ కూడా కోరుకుంటున్న పరిస్థితి ఉంది. సార్ రైట్ నవీన్, థ్యాంక్ యూ ఫర్ ద లైవ్ అప్డేట్స్.